అవినాష్ అయితే 10 lakhs సూట్ కేసు తీసుకుంటాడు. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ 100 ఎపిసోడ్స్ అయిపోయినాయి అనమాట. లైక్ 101 ఎపిసోడ్స్ అయిపోయినాయి అండ్ డే అయితే 100 days అయిపోయినాయి అనమాట. సో 3 days నుంచి వీడియోస్ చేయనందుకు సో సారీ. నాకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, సో అస్సలు కుదరట్లేదు. అందుకని నిన్న ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఆఫ్టర్ 3 months ఐ థింక్. ఎందుకంటే నేను బిగ్ బాస్ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయట్లేదు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా గృహప్రవేశం వ్లాగ్ వచ్చేసి చూసేయండి. అండ్ ఈ రోజు అయితే మన రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఈ రోజు నా చేతిలో అయితే ఏ ఫోన్ లేదు అండ్ ఎక్కడ నోట్ చేసుకోలేదు. ఎందుకు అంటారా, అసలు ఏ కంటెంట్ లేదు కాబట్టి బిగ్ బాస్ లో. అసలు ఈ వీక్ ఎంత వరస్ట్ గా జరుగుతుందండి. ఏదో ఒక గేమ్ పెట్టో లేకపోతే ఏదో ఒక ఫన్నీ టాస్క్ పెట్టో అలా అయితే బాగుంటుంది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం బిగ్ బాస్ లో సీరియల్ ప్రమోషన్స్ చూస్తున్నాను అనమాట. ఇన్ని సీజన్స్ లో ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి ఏ బిగ్ బాస్ లో ఇలా జరిగి ఉండదు. నాకైతే అసలు నచ్చట్లేదు. అసలు చాలా శుద్ధ బోరింగ్ అనిపిస్తుంది. నిన్న కూడా లైక్ బ్రహ్మముడి సీరియల్ అండ్ సుహాసిని వాళ్ళ మామగారు సీరియల్ అయితే వచ్చారు. గేమ్స్ మా పరివార్ బీబీ పరివార్ అది జరుగుతున్నాయి కానీ గేమ్స్ వరకు ఓకే, కానీ అంత ఆర్టిఫిషియల్ గా ఉంటుందన్నమాట. అసలు లాస్ట్ వీక్ లాగా లేదు. యాక్చువల్లీ బిగ్ బాస్ ఎందుకు అయిపోతుందా అనే బాధలో ఉండేలాగా ఉండేది ఎవ్రీ సీజన్, ఇంత బాగున్నారే అని చెప్పేసి. బట్ ఈ సీజన్ మాత్రం అస్సలు అలా లేదు. అసలు ఎందుకుందా బాబు లాస్ట్ వీక్ అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. నేనైతే 3 days నుంచి ప్రేరణకైతే ఓట్ చేస్తున్నాను. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ బిగ్ బాస్ లీక్డ్ అప్డేట్స్ అంటూ కూడా ఏం లేవు, ఎందుకంటే బికాస్ ఏం జరగట్లేదు కాబట్టి, అక్కడ కంటెంట్ ఏం లేదు కాబట్టి. నాకు తెలిసినంత వరకు అవినాష్ అయితే 10 lakhs సూట్ కేసు తీసుకుంటాడు. ఎందుకంటే తను కూడా 5th place లో ఉన్నాడని అది తనకు కూడా తెలిసే ఉంటది. ఐ మీన్ తనకు అర్థమై ఉంటది అందరిలో. సో నాకు తెలిసి ప్లేసెస్ ఎలా ఉండబోతున్నాయంటే లైక్ మొన్న 4th finalist 5th finalist అలా చూపించారు. బట్ నాకు తెలిసినంత వరకు గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యనే ఉంటది. సో చూడాలి. మీకైతే ఎవరు విన్నర్ అవ్వాలనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఇదన్నమాట మన రివ్యూ. నాకైతే ఈ వీక్ అస్సలు నచ్చలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.